కృష్ణశాస్త్రి గారితో చాలా సాన్నిహిత్యం ఉంది కదా. చాలా సాన్నిహిత్యం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? కృష్ణశాస్త్రి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి బుజ్జా గారు చనిపోయారు. రేఖ అంటే నరేష్ మ్యారేజ్ చేసుకున్నాడు. యూత్ మీద ఒక నావల్ రాశాడండి ఇంగ్లీష్లో. సో నేను సరదాగా ఒక పాట హమ్ చేసుకుంటున్నాను. ప్రతి కుర్రాడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు ఆ సౌండ్స్. మా తాత ఏంటండి ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు అంటాడు. మీ కవిత్వాన్ని మీ మనవడు విమర్శిస్తున్నాడండి. అప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు. జయకుమార్ గారు, మీకు కృష్ణశాస్త్రి గారితో చాలా సాన్నిహిత్యం ఉంది కదా. చాలా సాన్నిహిత్యం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ అంతా చెన్నైలో ఉండేవాళ్ళండి. ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి బుజ్జా గారు చనిపోయారు. కృష్ణశాస్త్రి గారి మనవడు బబ్బులు అని, తర్వాత రేఖ అని. రేఖ అంటే నరేష్ మ్యారేజ్ చేసుకున్నాడే. వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారు. ఆవిడ ఒక హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా జాబ్ చేస్తుంది. తర్వాత బబ్బులు అనే అతను కూడా జాబ్ చేస్తున్నాడు. హీ బికేమ్ ఏ వెరీ గుడ్ ఇంగ్లీష్ రైటర్ చెన్నైలో. అతను ఫస్ట్ బుక్ అయితే ఈ యూత్ మీద ఒక నావల్ రాశాడంటే ఇంగ్లీష్లో. చాలా అద్భుతంగా వెళ్ళింది. ఏదైనా వంశపారంపర్యంగా వచ్చే ఇది ఉంటుంది కదండి. సో ఆ బబ్బులు అని అతను బబ్బులు అంటాం ఆయన పేరు. చిన్నప్పుడు ముద్దు పేరు అనమాట ఆయనకి. సరే ఆ బబ్బులు ఇంత వాడు ఉండేటప్పుడు ఇంట్లో జరిగినటువంటి గమ్మత్ సిచ్యువేషను, హాల్లో ఎవరు లేరు. నేనేమో కృష్ణశాస్త్రి గారు అటు బెడ్రూమ్లోకి వెళ్ళారు, బుజ్జయ్య గారేమో ఈ పక్క గదిలో బొమ్మలు వేసుకుంటున్నారు. ఫ్యామిలీ అంతా హాల్ అవతల కిచెన్లో ఉన్నారు. సో నేను సరదాగా ఒక పాట హమ్ చేసుకుంటున్నా. ఏం పాట? చెల్లెలి కాపురం అప్పుడే చేసి వచ్చాను నేను సినిమా. చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలరాడగా వినీల కచబర విలాస బంధుర తను లతిక చెంచలి అని నేనేదో హమ్ చేసుకుంటున్నాను. ఇంతలోకి ఆ బబ్బులు అని వచ్చాడు. వచ్చి ఏంటండి ఏంటి 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 పాడుతున్నారు ఏంటి అన్న అని అంటే, చెల్లెలి కాపురంలో పాట అన్న, ఏదో ఒకసారి పాడండి అన్న అనేసరికి పాడుతున్నా సరదాగా. ప్రళయకాల సంకలిత భయంకర జలధరాడ్బటుల చలిత దిక్తటుల చకిత ధిక్కరుల వికృత ఇంకృతులని పాడుతూ ఉంటే ఆ కుర్రాడు ఇంటి కుర్రాడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు ఆ సౌండ్స్కి, ఆ శబ్దానికి ఎక్సైట్ అవుతుంటే అయిపోయిన తర్వాత భలే ఉందండి పాట, ఎవరు రాశారండి అన్నాడు. అంటే నారాయణ రెడ్డి గారు రాశారన్న. భలే రాశారండి నారాయణ రెడ్డి గారి పాట. మా తాత ఏంటండి ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు అంటాడు. అంటే కృష్ణశాస్త్రి గారి ఫేమస్ అది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరమ్మనై ఈ అడవి దాగిపోనా అని ఆయన అద్భుతమైనటువంటి పాట, కవిత కదా అది. అది దాన్ని నారాయణ రెడ్డి గారు తర్వాత మేఘ సందేశం సినిమాలో పెట్టుకున్నారు. సో మా తాత ఏంటండి ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు కాడలు తొడుగులు అంటాడు అనేసరికి నేను పగలబడి నవ్వుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఏమైంది 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 అని అంటే అప్పుడు కృష్ణశాస్త్రి గారు చెప్పా, మీ కవిత్వాన్ని మీ మనవడు విమర్శిస్తున్నాడండి. ఇప్పుడు మా తాత ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు రాస్తాడని అది ఇదంటే వాళ్ళు కూడా నవ్వి అప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు, శబ్దాడంబరం ఇట్టే ఆకర్షిస్తుంది, భావం తర్వాత అర్థమవుతుంది అని రాశాడు ఆయన. అంటే ఆ వయసులో ఆ సౌండ్స్ ఇదనమాట రియాక్ట్ అయ్యి సినిమాలో కూడా ఆ పాటలో సినిమాలో కూడా ఆ సౌండ్స్కే మంచి అప్లాస్ వచ్చింది. సో ఆ విధంగా జరిగినటువంటి ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.